హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న జరిగిన సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రిలిమ్స్ 2016 పేపర్ తాలూకా మెయిన్ కీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు కనుక ఆ ఎగ్జామ్ రాసుంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ నాకు పర్సనల్గా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను ఒక 10-15 మెంబర్స్కి నేను పర్సనల్గా గైడెన్స్ ఇచ్చాను ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్కి. సో వాళ్ళందరూ క్వాలిఫై అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. మెయిన్ ఇంకో ఏరియా ఏంటంటే నేను టచ్ చేయాల్సినవి వాళ్ళ మార్క్స్ అనమాట. అందరికీ 85 to 95 మధ్యలో ఆ టైప్ ఆఫ్ మార్క్స్ రావడం జరిగింది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు మెయిన్స్ క్లియర్ అవడానికి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో కూడా. ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళకి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అలా అయితే నేను కూడా మీకు పర్సనల్గా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మెయిన్గా వాళ్ళందరూ నా గైడెన్స్ ఏంటంటే మెయిన్గా నా లెర్నింగ్ స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ ఫాలో అయిన వాళ్ళు. అలాగే కొన్ని హై టాపిక్స్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఆ హై టాపిక్స్ అనేవి మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ హై టాపిక్స్ నుంచి నిన్న మనకి క్వశ్చన్స్ వచ్చినాయి ఇండియన్ హిస్టరీలో. ఎస్పెషలీ మనకి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి, వేదిక్ సివిలైజేషన్ నుంచి, బుద్ధిజం నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. సో అలాగే ఇండియన్ పాలిటీలో కూడా హై టాపిక్స్ నుంచే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇది వర్త్ అనమాట. నేను ఎందుకంటే చాలా క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేయడం జరిగింది. అందుకని చెప్పి మీకు ఆ హై టాపిక్స్ మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అది మీకు హెల్ప్ అవుతాయి. డెఫినెట్గా మీకు 60 to 80% మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా ఆ డౌట్ కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే ఈ ఫేస్బుక్ పేజ్ నుంచి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్లో. సో ఇన్ కేస్ కనుక మీకు ఈ వీడియో సిరీస్ ఇవన్నీ నచ్చినట్టయితే మార్నింగ్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారంటే టెస్ట్ సిరీస్ అనమాట. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇవేంటంటే మీకు యూట్యూబ్లో ఉండవు, నేను ప్రైవేట్గా వాళ్ళందరికీ వాళ్ళ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్కి పంపించడం జరుగుతుంది. సో మీకు ఏమైనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయినా సరే లేకపోతే ఇనిషియేటివ్లో జాయిన్ అవుదామైనా సరే మీకు కనుక ఆ సీరియస్నెస్ ఉంటే కనుక ఈ లింక్ నుంచి మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ లైక్ 9 రూపీస్ నుంచి ఎంతైనా చేయొచ్చు. మీరు జస్ట్ 9 రూపీస్ చేసిన చాలు, లేకపోతే అంతకన్నా ఎక్కువ చేసినా సరే చాలు. మీకు ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు పర్సనల్గా అందజేయడం జరుగుతుంది. అయితే టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోలో మెయిన్గా పోర్ట్యుగీస్ తాలూకా మెయిన్ యాటిట్యూడ్ అనమాట. సో ఇక్కడ యాటిట్యూడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో కూడా కొన్ని అనలైటికల్ ఎలిమెంట్స్ మనకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పోర్ట్యుగీస్ తాలూకా యాటిట్యూడ్ వల్లే మన ఇండియాతో ఎలాగా సాగింది అనేది తెలుస్తుంది. సో దీంట్లో కూడా కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం అనాలిసిస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు డిఫికల్టీ లెవెల్ పెంచి అడగాలంటే ఈ టాపిక్ నుంచి కూడా అడగొచ్చు. సో అందుకని చెప్పి మెయిన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అరైవల్ ఆఫ్ వాస్కో డి గామా. మీకు తెలిసినట్టు లాస్ట్ 2 వీడియోస్లో మీకు చెప్పాను వాస్కో డి గామా ఎలా వచ్చారో, ఏ రీజన్స్ వల్ల వచ్చారని. సో వాస్కో డి గామా ఈ కొత్త సీ రూట్ని డిస్కవర్ చేయడం ద్వారా త్రూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మనకేంటో ఇండియన్ హిస్టరీలో ఇది ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫారెన్ పవర్ ఎంట్రీ అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే యూరోపియన్స్ యొక్క మెయిన్ ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక కొత్త చాప్టర్ మనకి ఇండియన్ హిస్టరీలో అనేది మనకు తెలుస్తుంది క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇనీషియల్గా చెప్పాలంటే యూరోపియన్ ఎరా అని చెప్పుకోవచ్చు. సో పోర్టుగీస్ వచ్చిన దగ్గర నుంచి యూరోపియన్ ఎరా స్టార్ట్ అయింది. అలాగే మేజర్ నేవల్ పవర్ కూడా స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మనం చూసుకుంటే చోళాస్ మనకి ఎక్స్ట్రీమ్ నేవల్ పవర్ ఇండియాలోనే తెలుస్తుంది. సో ఇండియాలో మనకి డామినెంట్ నేవల్ పవర్ అంటే ఎవరంటే చోళాస్ అనమాట. కానీ వీళ్ళకి పోటీగా ఒక ఫారిన్ పవర్ నేవల్ ఫామ్లో రావడం జరిగింది. సో అది ఎవరంటే పోర్టుగీస్ అనమాట. సో ఈ రెండు మనకి 2 కీ ఎలిమెంట్స్ మనం ఎక్కువ పాయింట్అవుట్ చేయాల్సినవి. ఎందుకంటే మెయిన్గా కొన్నిసార్లు ఇండైరెక్ట్గా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ నేవల్ పవర్ మీద కూడా అడగొచ్చు. సో అలాంటప్పుడు మనం ఎలాంటి తప్పు చేయడానికి అవకాశం ఉండకూడదు అనమాట. అయితే ఈ పోర్టుగీస్ వీళ్ళ నేవల్ పవర్ అంటే చాలా హై లెవెల్ ఉండేది. సో అందుకని చెప్పి మెయిన్గా వీళ్ళ కోస్ట్ అంటే వెస్ట్రన్ కోస్ట్ అనమాట. మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో మ్యాప్ అంతా చూపించడం జరిగింది. సో జస్ట్ అందుకే ఎక్కువ రిపీట్ చేయట్లేదు. సో మెయిన్గా ఈ వెస్ట్ కోస్ట్ అంతా వీళ్ళు డామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడే వీళ్ళకి ట్రేడింగ్ పాయింట్స్ అని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి ఈజీనెస్ కోసం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది అంటే క్యానన్స్ అనమాట. సో కరెక్ట్గా మనకి ఏంటి వీళ్ళు మన దేశాన్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారా లేకపోతే ఒక ఎంటర్ప్రైజ్గా బిజినెస్ చేసి వెళ్ళిపోదామని వచ్చారా అనేది తెలియదు. కానీ క్యానన్స్ యొక్క పర్పస్ అనేది ఎక్కడ మనకి రివీల్ చేయలేదు, జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రమే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీకు చెప్పినట్టు నేవల్ పవర్ ఒకటి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యానన్స్ అనమాట. ఇంతవరకు ఎవరు కూడా ఈ క్యానన్స్ అనేది తేలేదు ఇండియాలోకి. సో ఫస్ట్ క్యానన్స్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి పోర్టుగీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్యానన్స్ యొక్క పర్పస్ అయితే ఇంతవరకు ఎవరు కరెక్ట్గా రివీల్ చేయలేదు. సో మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన క్యానన్స్ ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఇండియా కంటే మనకి పోర్టుగీస్ అని పెట్టారనమాట. అయితే ఏన్షియంట్ టైం నుంచి కూడా అంటే
కొన్ని ఏళ్ళు వందల సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ ఓషన్ అనేది ఒక ట్రేడింగ్ సిస్టమ్. సో ఆల్రెడీ ఇది కూడా ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏ కంట్రీస్ ఎలా సాగిందో ఇంత లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పి పెద్దగా నేను డీప్ వెళ్ళట్లేదు, జస్ట్ ఒక బేసిక్ ఐడియా మాత్రం ఇస్తాను. అయితే ఈస్ట్ కోస్ట్ నుంచి మనకి ఇండియన్స్, అరబ్స్, ఆఫ్రికన్స్ ఉండేవారు. అలాగే అదే సైడ్ మనకి ఏంటంటే చైనీస్, జవనీస్ అండ్ సుమత్రన్స్ కూడా ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ అనమాట. సో ఎవరు ఎప్పటి నుంచి వచ్చినా సరే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ ట్రేడ్ పర్పస్ కోసం వచ్చారు. అంటే వాళ్ళ సోల్ మోటివ్ అంటే ప్రాఫిట్ మేకింగ్. సో ఓన్లీ ప్రాఫిట్స్ కోసం వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఇదంతా మనకేంటి ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టమ్ అంతా ఒక ఫ్రీ ట్రేడ్ జోన్గా ఉండేది. సో ఇది మనం గమనించాల్సిన పాయింట్, ఎందుకంటే ఇదంతా పోర్చుగీస్ రాకముందు. కానీ పోర్చుగీస్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం వీళ్ళే డామినేట్ చేద్దామని చూశారు. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా మీద, నెక్స్ట్ ఇండియన్ ఓషన్ తరక మెయిన్ ట్రేడింగ్ సిస్టమ్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా వచ్చారు. అయితే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అంటే మొత్తం డామినేట్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క చూసుకుంటే ముస్లిమ్స్ అంటే మనకి ఒట్టోమన్ ఎంపైర్, ఆ ఫాలో కాన్స్టెంట్ ఎంపైర్ అవడం వల్ల మెటీరియల్ సీ రూట్ అంతా కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది, బ్లాక్ చేయడం జరిగింది అరబ్స్. సో మెయిన్గా ఒక రిలీజియస్ ఫ్యాక్టర్గా కూడా వీళ్ళు ఆలోచించడం జరిగింది. అందుకని చెప్పి మెయిన్గా ఈ డామినేట్ చేయాలి, ఈ ట్రేడింగ్ సిస్టమ్ ఏరియా అంటే ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టమ్ ఏరియా అంతా డామినేట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. సో అలాగే పోర్చుగీస్ అంటే ఇదే టైప్ ఆఫ్ మెంటాలిటీతో మొత్తం రూల్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ చేశారనమాట. అంటే ఎక్కడ కూడా కస్టమ్ డ్యూటీస్ అనేది పే చేయలేదు. సో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ వైలేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఒకే ఒక మెయిన్ ఇంటెన్షన్ అండ్ కీ డెసిషన్ వాళ్ళు తీసుకుంది అంటే మొత్తం అడ్వాంటేజ్ అండ్ మొత్తం డామినేట్ చేయాలి ఇండియన్స్, అలాగే ఇండియన్ ఓషన్ ట్రేడింగ్ సిస్టమ్ని మొత్తం కూడా డామినేట్ చేయాలనే వ్యూహతోనూ ఉన్నారనమాట. అయితే వీళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే వీళ్ళ బిహేవియర్ కూడా చాలా బార్బరిక్ అంటే బ్రూటల్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ బ్రూటల్ యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళు. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వాస్కో డి గామా అని చెప్పాలి. సో ఇక్కడ వాస్కో డి గామా అంటే మనకి ఇండియాకి వస్తున్న టైంలో అట్నుంచి మేబీ ఈ మడగాస్కర్ ఈ టైప్ ఆఫ్ జోన్ దాటిన తర్వాత ఒక అన్ఆర్మ్డ్ వెజర్ అనమాట, అది మక్కా నుంచి వస్తుంది ఒక షిప్. సో దాంట్లో ఉన్న గూడ్స్ అన్ని కూడా తిను లాగేసుకొని ఏంటంటే ఆ షిప్ని కాల్ చేయడం జరిగింది. సో అంత బ్రూటల్ అనమాట. అంటే దారిలో వస్తున్న ఒక షిప్ని కాల్ చేయడం అంటే అసలు ఏంటది, ఆ ఇంటెన్షన్ మనకి తెలుస్తుంది. సో ఈ ఈవెంట్ అయిన తర్వాత మనకి ఇండియా వచ్చాడు, మీకు తెలిసినట్టు ఆ క్యాలికట్ అప్రోచ్ జరిగింది, జమోలిని ఇన్వైట్ చేశాడు. ఇదంతా లాస్ట్ వీడియోస్లో మనం చూసాం. సో దాంట్లో పెద్దగా డీప్గా వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ ఒక 4 months ఇండియాలో స్పెండ్ చేయడం జరిగింది. మేబీ ఆ మాన్సూన్స్ కోసం వెయిట్ చేశారు. సో మాన్సూన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు పోర్చుగల్కి రిటర్న్ అయిపోతాం డిసైడ్ అవ్వడం జరిగింది. సో పోర్చుగల్కి రిటర్న్ అవుతున్నప్పుడు తను వచ్చిన దాంతో కన్నా 60 రెట్లు ఎక్కువ తీసుకెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు మనకి ఎందుకు వచ్చారంటే స్పైసెస్ అండ్ పెప్పర్ అనమాట. సో పెప్పర్ ట్రేడ్ కోసం వచ్చిన వీళ్ళు దగ్గర వాళ్ళు అనుకున్న దానికంటే, వాళ్ళు వచ్చిన దానికంటే 60 రెట్లు ఎక్కువ తీసుకెళ్ళడం జరిగింది. అయితే లాస్ట్ మూమెంట్లో కూడా వీళ్ళు జమోరిన్ ఎవరైతే హెల్ప్ చేసాడో వాళ్ళకి కూడా ఈ కస్టమ్ డ్యూటీస్ అనేది ఎగ్గొట్టడం జరిగింది. సో దీనివల్ల వీళ్ళు ఎక్కడ ఆపేస్తారేమో అని చెప్పి పోర్చుగీస్ సర్కా షిప్స్ని ఎక్కడ ఆపేస్తారని చెప్పి మన దగ్గర కొంతమంది హోస్టేస్గా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. సో ఇంత బ్రూటల్ అనమాట వాస్కో డి గామా అని తెలుస్తుంది. పోర్చుగీస్ సర్కా యాటిట్యూడ్ కూడా ఇంతే. నెక్స్ట్ ఏంటంటే ఆ టైంలో పోర్చుగల్కి 1499లో రిటర్న్ అవ్వడం జరిగింది. సో అక్కడేంటి ఈ పెప్పర్ నుంచి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేశారు. సో అప్పుడు అర్థమైంది పెప్పర్ తరక ట్రేడ్ తరక మెయిన్ వర్త్ ఏంటో, దీంట్లో ఎంత ప్రాఫిట్ ఉందనేది వాళ్ళకి అర్థమైంది అనమాట. సో ఇది తెలుసుకున్న అప్పుడు కింగ్ ఎవరంటే పోర్చుగీస్లో డామ్ మాన్యుయల్. సో ఈయన అంటే ఒక 6 షిప్స్ని పంపించడం జరిగింది. సో ఎవరు దీనికి లీడర్ అంటే పెడ్రో క్యాబ్రల్. సో ఈయన పెడ్రో క్యాబ్రల్ అనమాట. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మన ఇండియా వచ్చిన తర్వాత ఒక లో క్యాస్ట్ హిందూ పర్సన్ ఒకరిని పట్టుకొని ఈయన జమోరిన్ దగ్గరికి పంపించడం జరిగింది. సో వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ టైంలో కూడా టు క్లెయిమ్ సోల్ రైట్ టు సీ. సో ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో మొత్తాన్ని వీళ్ళు డామినేట్ చేద్దాం, ఆ రైట్స్ని తీసుకుందాం అనే ఇంటెన్షన్తోనే ఉన్నారు. అయితే ఆ టైంలో వీళ్ళకి ఏంటంటే ఆ పోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పిన వాస్కో డి గామా వచ్చేసరికి చాలా మంది ముస్లిమ్స్ ఇక్కడ కూడా ఉన్నారు, షాక్ అయ్యని చెప్పాను. సో అదే టైప్లో ఇక్కడ కూడా అరబ్స్ తరగ మెయిన్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది, ఎస్పెషలీ ఆ కోస్టల్ ఏరియాలో. అందుకని చెప్పి వీళ్ళు ఏంటంటే ఒక చిన్న గొడవలా స్టార్ట్ అయింది. ఆ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే ఆ బోట్స్ అని స్మాష్ అవుట్ చేయడం జరిగింది, అలాగే ఆ షిప్స్ని కాల్ చేయడం జరిగింది. ఒక పెద్ద చిన్న సైజు ఒక గొడవ నుంచి ఒక యుద్ధం లాగే అయింది. సో పోర్చుగీస్ వాళ్ళ ప్రాపర్టీస్ అలాగే ఇక్కడ అరబ్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మొత్తం స్మాష్ అవుట్ అవ్వడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఒక పెద్ద గొడవ అయిపోయింది. మెయిన్గా ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్టర్ అనమాట. వీళ్ళకి ఏంటంటే అరబ్స్ అంటే పడదు, వీళ్ళేమో బేసికల్గా క్రిస్టియన్స్. సో రిలీజియస్ ఫ్యాక్టర్ అలాగే వీళ్ళ ఇంటెన్షన్ని ఎక్కడ వీళ్ళు ఆపుతారేమని చెప్పి ఆ గొడవ అంతా పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది అనమాట.
సో ఇలాగ కెమెరాలకిను అరబ్స్ మధ్యన గొడవ అయింది. ఈ షిప్స్ మొత్తం కాల్చేయడం జరిగింది. ఆ కోస్టల్ ఏరియా కూడా మొత్తం ఫుల్ రచ్చరచ్చ అయిపోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ పోర్చుగీస్ అంటే బ్రూటలైజ్ అండ్ టెర్రరైజ్ నేటివ్ పాపులేషన్. సో నేటివ్ పాపులేషన్ నుంచి కూడా కొంతమందిని ముస్లిమ్స్ని స్లేవ్స్ లాగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే లోకల్ పీపుల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. మేబీ ఆ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం ఇలాంటి థింగ్స్ అనే ఉన్నాయి. ఇవన్నీ కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం. సో ఇది మెయిన్గా పోర్చుగీస్ వాళ్ళకి యాటిట్యూడ్ అని తెలుస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇంకొన్ని ఎలిమెంట్స్ అండ్ టైమ్ లైన్ స్పెషల్గా దీని మీద బేస్ చేసుకొని మనం తీసుకెళ్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ subscribe to our channel IAS APPSC TSP lectures. Thank you.